డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నీ జీవితంలో, నా జీవితంలో సమస్యను మనం అనేక సార్లు గొప్ప అపాయం అంటాము, గొప్ప సమస్య అంటాము, లేకపోతే గొప్ప వేదన వచ్చి పడింది, లేకపోతే గొప్ప కీడొచ్చింది, నాకు గొప్ప ఆపదలో ఉన్నాను అని ఎన్నో సందర్భాల్లో సమస్యని గొప్ప 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 అని అనుకుని ఉంటాము. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి. పుడి సిటీలోనంట నీటిని కొలిచిన దేవుడు అంట. భూమిలో ఉన్న నీకు కనిపించే నీటిని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంట, తన పుడిసిట్లో ఉంచాడంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆకాశం అంట తన జేనతో కొలిచాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. గొప్ప సమస్య కాదు, గొప్ప దేవుడు. భూమిని, దానిలో ఉన్న మొన్నంతటిని కూడా దేవుడు ఏం చేశాడంట, తన కొలపాత్రలో ఉంచాడంట. హల్లెలూయా. నీకు కనపడే కొండల్ని, పర్వతముల్ని, కనబడని కొండల్ని, పర్వతముల్ని దేవుడు ఏం చేశాడంట, తన త్రాసులో తూచాడంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడికి నీ సమస్య ఎంతండి? ఎంతది? ఈజీగా బయటపడతా, దేవుని మహిమపరుస్తాం. ప్రైజ్ గాడ్.